పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5గురు సంతానం. 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చేసే వృత్తి ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థం అవటం కోసంగా ఈ మాట చెప్తున్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా, మా ఊహరిగినప్పటి నుంచి వారు నేత పని చేస్తూ ఉండేవారు. ప్రియులరా, మగ్గం నేస్తూ ఆ పనిలోనే కొనసాగుతూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు పట్టేది. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం. ఆ దినాల్లో ఈ చేనేత కార్మికులకు సరైన డబ్బులు ఉండేవి కాదు కనుక విపరీతమైన కరువు మమ్మల్ని పరిపాలన చేస్తూ ఉండేది. సరైన డబ్బులు లేక చాలా భయంకరమైన కరువు అనుభవిస్తూ ఉండేవాళ్ళం. వారానికి ఒక్క పూట భోజనం చేస్తే మిగతా రోజులన్నీ పస్తులే ఉండేవాళ్ళం. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేవారు. ఆవిడ వస్తూ కాస్త నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి, ఇది ఉప్మారా అంటే నిజమే కామోలు అని చెప్పి అది తిని మా ఆకలి తీర్చుకుంటూ మా రోజులు అలా కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా కొనసాగుతున్న క్రమంలో ప్రియులరా, ఎప్పుడైనా సంతోషించిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఉన్నాయంటే మేము ఈ పండగలు వచ్చినప్పుడు బాగా సంతోషించేవాళ్ళం. కారణం ఏంటంటే ఆ పండగ దినాల్లో ఈ నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉండేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేస్తూ ఉండేవారు. మేము అనుకునేవాళ్ళం ఇలాగే ఉంటే బాగుండు అనుకునేవాళ్ళం. కానీ ఆ 4 రోజులు గడిచిన తర్వాత యథావిధిగా మా జీవితంలో కరువు అనేది విపరీతంగా మమ్మల్ని పరిపాలన చేస్తూ ఉండేది. ఆ క్రమంలో ప్రియులరా, మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ఈ నూలుకి రంగులు అద్దటం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటే మా నాన్నగారిని పిలిచి ఆ యజమాని గారు 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఏంటండి ఈ 300 రూపాయలు పెట్టారు నా చేతిలో, ఈ 10 రోజులు పనిచేసినందుకు ఇస్తున్నారంటే, లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. వాస్తవంగా దినాల్లో కూలి పని ఎంతంటే 30 రూపాయలు ఉండేదండి, ఇంకా ఎక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. ఎప్పుడైతే ప్రియులరా 300 రూపాయలు చేతిలో పడ్డాయో మా నాన్నగారు సంతోషానికి అవధులు లేవు ప్రియులరా. కారణం ఏంటంటే ఆ రోజున శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని, మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 5 కావస్తూ ఉంది, మా ఇంటికి ఆ మాత్రం దూరంలో నిలబడ్డారు. మా అమ్మగారు చూస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. దగ్గరికంట వచ్చిన తర్వాత, ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైందని అంటే మా అమ్మ చెప్తుంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదని అని చెప్తా ఉంది. కారణం ఏంటంటే ప్రియులరా, మా చేతికి ₹1 ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచుని పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళు ఆ డబ్బులు మా మొక్కనేసి కొట్టేవారు, ఏమొస్తా ఇట్లుగా అని చెప్పి. ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలుకుని తెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన పరిస్థితులు లేవు. ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. ఆ రాత్రి మంచి వంట చేశారు మా అమ్మగారు. 5గురిని లైన్గా కూర్చోబెట్టి అన్నం వడ్డిస్తూ చెప్తుంది, అరే నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ పూట మంచి అన్నం దొరికిందిరా, బాగా తినండిరా అంటుంటే మా కన్నీళ్ళు ఆగట్లేదు. కారణం ఏంటంటే నిన్న మొన్నటిదాకా కూడా నూకలతోనే కడుపు నింపుకున్న ఈ పూట అంటే మంచి అన్నం దొరికింది, ఇలాగే ఉంటుందా, మళ్ళీ పరిస్థితులు మారిపోతాయి అన్నట్టుగా మా కన్నీళ్ళే ఆ ప్లేట్లో పడుతూ ఉంటే వాటినే ముద్దలుగా చేసి తింటూ చాలా సంతోషపడ్డాం, సంబరపడ్డాం, ఆనందపడ్డాం. ఇలాగే ఉంటుందని అనుకున్నాం. కానీ ప్రియులరా, ఆ సంతోషం ఆనందం ఎన్ని రోజులు ఉందంటే కేవలం 3-4 ముచ్చటగానే మిగిలిపోయింది. కారణం ఏంటంటే మా నాన్నగారితో పాటు 9 పనికి వెళ్ళేవారండి. ఆ పనికి వెళ్ళిన తర్వాత వారు తిరిగి వచ్చేస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకలకోట సెంటర్లోంచి లోపలికి రావాలి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉండేవి. నాటు సారా తీసి అమ్మేవారు అనమాట. ఈ 9 దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత వారు త్రాగుతుంటే చూస్తున్నాడని నెమ్మదిగా ఆ త్రాగుణ్ణి మా నాన్నగారికి అలవాటు చేయడం ప్రారంభించారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు.
కానీ అప్పుడే అలవాటు చేసుకున్నారేమో మా నాన్నగారు విపరీతంగా త్రాగడం మొదలుపెట్టారు. ఎంతగా త్రాగేవారంటే చేతిలో ఉన్న డబ్బులన్నీ చెల్లాచెదురుగా జల్లేసేవారు. అక్కడ ఉన్న వారు అందరికీ ఆ త్రాగుడు పోయిపించేవారు. అంతేకాకుండా మా నాన్నగారికి ఇంత వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేదండి. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఇంటికి రావాలంటే లంకలకోడేరు రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవారు. రాయకుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయకుదురు వెళ్ళి వచ్చేవారు ఎవరైనా ఉంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోయాడని మా మేనత్త చెప్తే మా మేనత్త మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన ఆ బల్ల సైకిల్ ఎగదీసుకుని వీళ్ళ సాయం పట్టుకొని మొండు మాత్రమే ఆ బలమే పడుకోబెట్టి తల చేతితో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నూతుగాడ కూర్చోబెట్టి బింది మీద బింది నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత తల్లలుగురం కూర్చొని ఏడ్చేవాళ్ళం. నానా నిన్నటిదాకా డబ్బులు లేవు నేడ్చాం, నిన్నటిదాకా ఆకలి నేడ్చాం, ఈ పూట 4 రూపాయలు తీసుకొస్తున్నాం, కడుపు నిండా అన్నం తింటున్నాం, ఇదేంటి పరిస్థితి నాన్న అంటే మా నాన్నగారు మన ఎత్తిమే చెయ్యే చెప్పేవారు. ఇంకెప్పుడు త్రాగని ఇదే చివరి రోజు అనేవారు. మరలా యథావిధిగా ఆయన సాయంత్రానికి త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. మొదటి కంటే మా పరిస్థితులు మరింత భయంకరంగా మారిపోయినాయి ప్రియులరా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా నాన్నగారు వస్తున్నారంటే చాలు 5 కూడా 5 చోట్లకు పారిపోయేవాళ్ళం. మా అమ్మగారిని విపరీతంగా కొడతా ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ కూడా ఫౌండేషన్ వేశారు. కొన్ని డబ్బులు చేతికిచ్చి గోళ్ళ కట్టుకోమని చెప్పారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మగారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారండి. ఆ ఇల్లు ఎలా ఉండదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షాలు తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగున మమ్మల్ని భద్రపరుచుకుంటూ వస్తూ ఉండేవారు. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయి ప్రియులరా. అలా గడుస్తున్న కాలక్రమంలో మా ఊర్లో ఇప్పటికినండి చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉంది. అక్కడ అప్పుడప్పుడు మా నాన్నగారు పనిచేస్తూ ఉండేవారు. ఒక రోజున అక్కడ పనిచేసే కొంతమంది ఉద్యోగస్తులు మా ఇంటికి వచ్చారు. మా వాతావరణం చూసి వీడు చూస్తే త్రాగుబోతు అయిపోయి పిల్లల్ని వదిలేశాడు, మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రియులరా డబ్బులు పోజేసుకుని గోళ్ళ కట్టించడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోయి పైన వాసాలు వేశారు. వాసాలు వేసిన తర్వాత బంగాళా పెంకి రప్పించి గుమ్మాలో పెట్టారు. మా నాన్నగారిని పిలిచారు, సత్యనారాయణ నీకేమాత్రం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే కనుక ఈ బంగాళా పెంకిని వేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టంతో త్రాగి భయంకరంగా ఉంటావంటే మా నాన్నగారు చాలా బాధ కలిగిందండి. మాదొక కాలనీ అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కప్పు నేయడానికి 1000 రూపాయలు అడిగారు. ఎవరు కూడా 1 రూపాయి అప్పు ఇవ్వడానికి ఇష్టపడతలేదు. మొత్తం కాలనీ అంతా తిరిగాడు కానీ అక్కడ డబ్బులు పుట్టలేదు. ఆ సమయంలో సుబ్బారాయుడు గారని ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆశ ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా 1000 రూపాయలు ఉంటే ఇస్తారా, మీ బాకీ వెంటనే తీర్చేస్తానన్నారు. ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, కాగితం తీసుకొచ్చావు అని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఎక్కడి దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలతో ఉంటే ఆయన అన్నారు, నేను ఓ పని చెప్తాను చేస్తావా అని అన్నారు. ఏదైనా మీ ఇంటికాడ ఉంటే కనుక వస్తువు తాకట్టు పెట్టు, అప్పుడు డబ్బులు ఇస్తాను, అప్పటి వరకు నన్ను ఏమీ అడగొద్దని చెప్పి మా నాన్నగారిని బయటే ఉంచి తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం ప్రియులరు 4 గంటల వరకు మా నాన్నగారు అక్కడే కూర్చున్నారు. సాయంత్రం 4 గంటలకి ఆయన పొలం వెళ్దామని చెప్పి పాల దెబ్బలు తీసుకుని అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని అయ్యా మీరు తప్ప మాకు వేరే ఆధారం కానీ దిక్కు కానీ లేదండి, 1000 రూపాయలు ఇప్పించండి బాబు, మీ పేరు చెప్పుకుంటామని బ్రతిమాలతో ఉండుంటే వెంటనే ఆయన అన్నారు, మరి నీ దగ్గర నిజంగా ఏ వస్తువులు లేవా అని అడిగారు. నిజంగా లేవండి. నీకు ఎంతమంది కొడుకులు రా అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు 5 కొడుకులండి. నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉంటారో వాడిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నీకు డబ్బులు ఇస్తానన్నారు. మా నాన్నగారికి అప్పటి వరకునండి వస్తువుల్ని మాత్రమే తాకట్టు పెట్టడం వచ్చు, మనుషులను తాకట్టు పెట్టడం రాదు. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అనమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చేయి పట్టుకొని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారని ఆయనకి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. మా ఊళ్ళోనండి మండువా లోగిళ్ళని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి.
ఏదైనా వస్తువు తాకట్టు పెట్టారనుకోండి, బంగారం అయితే బీరువాలో పెడతారు, ఏ కాగితమైన అయితే ఏ పరుపు కిందో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలు లేపుతారు, ప్రతి గది తడిగొట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు. పోన్లే కష్టపడితే కడుపు నిండుదేమని చెప్పి కష్టపడి పని చేస్తూ ఉంటే ఉదయం మిగిలింది రాత్రికి మరుసటి రోజు అలా పెడతా ఉండేవారు. ఇలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి ప్రియులారా. ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదా. ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకొని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడటమే తప్ప, మామిడికాయని వినడం తప్ప ఏనాడు తిన్న పరిస్థితులు లేవు. ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలన్న ఆలోచనతో ఎప్పుడు ఇస్తారన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తింటున్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తూ నిలబడ్డాడు. ఆ తలుపు పక్క నిలబడితే ఒరే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నో ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ ముక్క తినడానికి కూడా నోచుకోలేనంత దౌర్భాగ్యమైన బ్రతుకాన్ని బాధపడుతూ వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూట ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా, నన్ను మా నాన్నగారు ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా 1000 రూపాయలు తాకట్టు పెట్టేశారు. ఏమండి, మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి ఆనవాయితీ అంటే సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేరు కానీ ఇంటికి పంపించేస్తారు. నన్ను కూడా ఆ రోజు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పడిన కష్టాన్ని మర్చిపోయాను. కారణం ఏంటంటే మేము బట్టలు నేసేవాళ్ళం అండి, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, ఇంకా నరసాపురం లుంగీలు కూడా నేసేవాళ్ళం. మా అదృష్టం ఏంటో తెలియదు, మేము నేసిన తానులోంచి ఎప్పుడూ కూడా ఒక ముక్క కట్ చేయించుకొని చొక్క గుడ్చుకోవడం ఎరగమండి. ఎప్పుడూ కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు, ఆ ఓనర్ గారి ఇంట్లో పనిచేసినప్పుడు వారు చినిగిపోయిన బట్టలు, పిల్లలవి చినిగిపోయిన బట్టలు ఉంటే ఇవేమైనా పనికి వస్తాయేమో పట్టుకెళ్ళంటే అవి తీసుకొచ్చి కుట్టి మాకు తొడిగేది. ఆ బట్టలే మాకు తెలుసు తప్ప కొత్త బట్టలు అనేవి తెలిసేది కాదు. ఆ రోజు నా కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషపడ్డాను, సంబరపడ్డాను. 30 రూపాయలు జేబులో పెట్టారు. వెళ్ళిపోరు అబ్బాయి అన్నారు. ప్రియులరా, ఒక జత బట్టలు సంచిలో పెట్టుకొని చక్కగా ప్రియులరా మెట్లు దిగి రోడ్డు అంటే వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ సమయంలో ఒక 15 నిమిషాలు ఆగి ఇంటికి వెళ్ళిపోతాను. మా అమ్మని తమ్ముళ్ళని చూడొచ్చు. సంవత్సరం అయిపోయింది మా అమ్మ వాళ్ళని చూసని చాలా ఆనందంతో అడుగులు ముందుకేస్తున్నానండి. 4 అడుగులు వేసేటప్పటికి నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరా అని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నా కోసం వచ్చావా నాన్న, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా అని చాలా ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి అంట వెళ్ళి మా నాన్నగారు అలా గట్టిగా పట్టుకుని అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారు అని అడుగుతూ ఉంటుంటే అప్పటికి ఆయన బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బ పట్టుకుని పక్కకులాగా అంటున్నారు, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇస్తానన్నారు, కానీ ఆ ఇంటి ఎదురున్న సుబ్రహ్మణ్యం గారు అని ఇంకొక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు. నిన్నే మాటలు అయిపోయి రారా అని చెప్పి మరలా నన్ను ఈడ్చుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. మా నాన్నగారు 2 కాళ్ళు పట్టుకొని బతిమాలతా, ఒక్కసారి విడిచిపెట్టినానా, ఇంటికి వెళ్ళి అమ్మని తమ్ముళ్ళని చూసి నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, ఏం చేయమంటే అది చేస్తాను, ఈ పూటకు విడిచిపెట్టాను ఎంత కన్నీరు కార్చి అడిగినా కూడా కనికరించకుండా ప్రియులరా తీసుకెళ్ళి నన్ను అక్కడ సుబ్రహ్మణ్యం గారు అని ఆయనకు అప్పగించేశారు. ఆయనకు అప్పగించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. రాత్రి బయట వాళ్ళని ఎవరిని కూడా లోపల రానివ్వరండి. కనుక ఆ సమయంలో ఏం చేశారంటే ఒక గేదెల పాక ఉంటే ఆ గేదెల పాకలో నన్ను ఉండమని చెప్పారు. అలా ఉండమని నన్ను చెప్పినప్పుడు అదంతా రుచితో నింపబడిపోయిందో బాగులో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిందాం అనుకున్నాను, ఇలా జరిగిపోయింది ఏంటి అని చాలా ఏడుస్తూ ఉంటుంటే పిల్లలు 8:30కి వెళ్ళినోడిని తెల్లవారుజాము 3:30 వరకు అలా నిలువు కాలు మీద నిలబడి అలా ఏడుస్తూ ఉంటుంటే ఒక వ్యక్తి వచ్చారు. బాబు నిన్ను పిలుస్తున్నారని అంటే ఆ పిలుపు మేరకు నేను లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టిచ్చారు, పైన గదులను శుభ్రం చేసుకురమ్మని. ఆ గదులు తుడుస్తూ ఉంటే నిద్ర వచ్చి కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 ఆ టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకున్న నన్ను
ఇలా కాలుతో తన్ని మరీ లేపుతూ ఉన్నారు. ఉలుక్కుపడి లేచి నా 2 చేతులు జోడించి, అమ్మా మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్నేమీ అనొద్దనే లోపల నా చేతిలో ఉన్న చీపురుగడ్డ తీసుకొని నన్ను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురుగడ్డ దెబ్బలు అంటే దానికి వెనకాల ఇనుప తోడుగా ఉంటుంది అనమాట. అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు పనిచేసే ఒకరిద్దరు అక్కడ ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నన్ను పైకి లేపి నా ముఖం మీద నీళ్ళు కొట్టి నన్ను, ఒరే నువ్వు ఇక్కడ ఉంటే కనుక కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఎందుకు వచ్చిన గొడవ, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారంటే నేను అన్నాను, ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడండి, కష్టమో నష్టమో బాధ ఇబ్బంది ఇక్కడే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా బయటికి గెంటేశారు. బయటకైతే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. ఆ సమయంలో ప్రియులరా, నేను ఇక రాయకుదురు బస్ స్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాపాట్లని ఎప్పటికీ ఉందండి. అక్కడ ఒక దెబ్బ ఉంటే మట్టి దెబ్బ, దెబ్బ మీద కూర్చొని మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయను భగవంతుడా అని ఏడుస్తూ ఉండుంటే నా భుజం మీద ఎవరో చెయ్యేసినట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబు నా హోటల్ ముందు కూర్చుని ఏడుస్తున్నావేంటి, ఏమైందని అడుగుతూ ఉన్నారు. విషయం అంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు. ఏమనంటే, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను, నెలకు 100 రూపాయలు నీ చేతికి ఇస్తాను, కొట్టనో తిట్టనో ఏమన్ను, కడుపు నిండా అన్నం పెడతాను, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా నువ్వు శుభ్రం చేయాలి, ఈ పని నువ్వు చేస్తే ఆ పని నేను చేస్తానన్నారు. సరే కదా అని ఆ పనికి ఒప్పుకోవడం ప్రారంభించానండి. అలాగొక 6 మాసాలు పనిచేసేటప్పటికి నా చేతులన్నీ కూడా పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ వరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకున్నట్లుగా నా కాళ్ళకి పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఆ మాదిరిగా 1 సంవత్సరం చేసాక చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అని. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి, త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికిన వ్యక్తి. ప్రియులరా, ఆ త్రాగుడినే ధ్యేయంగా పెట్టిన ఆ వ్యక్తిని బట్టి చిన్నప్పుడే నా జీవితం చిన్నాభిన్నంగా మారిపోయింది, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, నా జీవితం అంతా కూడా ఆ విధంగా మారటం జరిగింది. అయితే మా అమ్మగారితో చెప్పానమ్మా, నేను ఏదో ఒక పని చేస్తానమ్మా అంటే, మా అమ్మ నీ ఇష్టం బాబు అని చెప్పింది. నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపీ పని చేయడానికి వెళ్ళాను. ఉదయకాల సమయం 9:30 టైం అవుతూ ఉంది. ఆ సమయంలో ప్రియులరా 7:30 టైం అవుతూ ఉంది. సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకుని పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతూ ఉన్నాను. కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కళ్ళు తిరిగిపోతూ ఉంటే ఒక కిందకు వచ్చిన తర్వాత ఇలా మెట్టు ఉంటే ఓ మెట్టు మీద కూర్చున్నానండి. ఒకసారి బళ్ళు అంటే పెద్ద పెద్ద వాంతులు అయిపోతూ ఉన్నాయి. అలా ఎప్పుడు జరగలేదు, అదే మొదటిసారి. నా ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ పడిపోతూ ఉంది, రక్తం పడిపోతూ ఉంది. అలా జరిగేటప్పటికి నేను ఆ బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, ఓ పక్క నుంచి పక్కకు పడిపోయాను. ఈ తాపీ మేస్త్రులు అందరూ కూడా అప్పుడే పనికి ఎక్కడాక సిద్ధపడ్డారు. వాళ్ళు నన్ను చూడగానే ఇదేంటిడు ఇంత రక్తం కక్కుతున్నాడు అని చెప్పి వెంటనే నన్ను ఒక ప్రియులరా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు నన్ను చూసి, పైనుంచి పడిపోయాడు ఈ అబ్బాయి, నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తుందని ఈ తల భాగాలన్నీ వెతుకుతూ ఉన్నాడు ఆయన. లేదండి మామూలుగానే వాంతులు అయిపోతున్నాయి, మాకేం అర్థం కావట్లేదంటే, సరే అయితే నేను చూడండి ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రయం హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారు. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్న క్రమంలో దాదాపుగా ఒక గంట సాయంత్రం 5:30 టైం అవుతూ ఉంది. ఆ సమయంలో ఇదంతా చేసిన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి రిపోర్ట్ అంటే, ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఒక గడ్డ ఒకటి ఉంది లోపల, అది ఏమైపోయిందంటే లోపలే పగిలిపోయింది. అది పగిలిపోవడం వల్ల ఇదంతా కూడా పాడైపోయింది. ఎప్పుడు చచ్చిపోతాడో మాకు తెలియదు. మా అంచనా ప్రకారం చెప్తున్నాం, నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు తీసుకెళ్ళిపోమన్నారు. ఆ మాటలు విన్న మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని గడ్డేదో పగిలిపోయింది అంతా పాడైపోయింది అంటారు. లేదు ఏదైనా రిపోర్ట్లు ఏమైనా మారిపోయినా మరలా ఒకసారి పరిశీలన చేయండి అంటే, ఆ డాక్టర్ గారు అన్నారు, నీ పేరేంటని అడిగారు. నా పేరునండి.
నా పేరు ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ గుండె ఈ దిగువ భాగంలో గెడ్డ ఉంది, అది చాలా కాలం నుంచి ఉంది. అయితే ఇప్పుడు అది పగిలిపోయింది లోపల. ఆ గెడ్డ ఏంటని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ గెడ్డ అని తేలింది. క్యాన్సర్ కణాలతో నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ క్యాన్సర్ కణాలు ఇవన్నీ కూడా ఇదైపోయింది. బ్రతికితే నెల 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, చనిపోతాడు, తీసుకెళ్ళిపోమన్నారు. ఆ మాటలు విన్న మా మేస్త్రి గారు, ప్రియులరా, గజగజ వణుకుపోతూ, అలా కాదండి, ఒక్క 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, కాస్త వైద్యం చేయండి, ఎందుకంటే నేను కాక మనం తీసుకొచ్చాను, నింద నా మీద పడద్దండి అని బతిమాలతో ఉంటే ఆయన అన్నారు, 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టినా ఇతను బాగుపడ్డు, 10 రూపాయలు మందులు కూడా నేను రాయిని తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారిని పిలిచారు, అమ్మ నీ కొడుకు ఆరోగ్యవంతుడు, బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వాడికి ఏదో గడ్డేదో పగిలిపోయిందంట లోపల, ఇదంతా కూడా పాడైపోయిందంట, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదంట, కాస్త జాగ్రత్తగా చూసుకోండి అమ్మ అని చెప్పి మా అమ్మగారికి నన్ను అప్పగించేసి ఆయన వెళ్ళిపోయారు. మా అమ్మ అక్కడే కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయి గొళ్ళుమని ఏడుస్తూ 2 చేతులు నెత్తి మీద పెట్టుకొని, కాస్త కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తున్నారో 4 రూపాయలు తీసుకొస్తున్నారో ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ గొళ్ళుమని ఏడుస్తూ ఉంది. పంచనే ఒక మంచం వేశారు, నన్ను అక్కడ పడుకోబెట్టారు. అలా పడుకోబెట్టిన రోజుల నుంచి ప్రియులరా, విపరీతంగా నోట్లోంచి ముక్కుల్లోంచి భయంకరమైన రక్తపు వాంతులు అయిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో నేను అలాగే మంచం మీద పడుకొని చాలా ఈ భాగమంతా విపరీతమైన బాధ వస్తూ ఉండేది. అలాగే బ్లడ్ వెళ్ళిపోతూ ఉండేది. నాకేం అర్థమయ్యేది కాదు, ఎందుకు అలా వామిటింగ్స్ అవుతున్నాయో, ఎందుకు అలా జరుగుతుందో. ఒక అయోమయపు స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కాకపోతే ఒక విషయం మాత్రం అర్థమైంది, నేను ఎన్నాళ్ళలో బ్రతకను. ఒక విషయం అర్థమైంది, నేను త్వరగా చచ్చిపోతాను. నాకు ఒక విషయం అర్థమైంది, నా పనికి అయిపోయింది. ఆ మంచం మీద అలా ఉండిపోయాను. మా అమ్మగారు వస్తూ ఉండేవారు, నా పక్కనే కూర్చునేవారు, నాతో చెప్పేవారు, ఏం కాదులే, నువ్వు మళ్ళా లెగుస్తావు, పైకి పని చేసుకుంటావు, బాగుంటావు అని చెప్తే నేను అనుకునేవాడిని, నిజమే కావాలనుకునేవాడిని. కానీ ప్రియులరా, రోజులు గడిచే కొద్దీ నా పరిస్థితి ఎలా మారిపోయినాయి అంటే, నాకు భయంకరమైన విపరీతమైన పరిస్థితి వచ్చేస్తూ ఉంది. నాకు అర్థమవుతూ ఉంది, ఇక నా దినములు చాలా సమీపంగా ఉన్నాయి, ఇక నేను బ్రతకనన్నమాట. అందుకే నాకు ఇంతలా జరుగుతుందని చాలా విపరీతంగా బాధపడడం మొదలుపెట్టాను. 10 రోజులు వచ్చారు మా అమ్మగారు, అన్నం తినిపించారు, అన్ని పనులు చేశారు. 10 రోజుల తర్వాత మా చుట్టుపక్కల అందరూ అన్నారట, వాడికి క్యాన్సర్ రోగం అని చెప్తున్నావు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, వాడేమో అన్ని పనులు మీరు చేస్తున్నారు, వాడు మరి ఆడుకున్న రోగం మీకు కూడా వస్తే వాడితో పాటు అందరూ చస్తారా, ఎలాగ వాడు చనిపోతున్నాడు, వాడిని వదిలేయండి, మీరైనా బాగుండండి అని మాట చెప్తే, ఆ మాట ప్రకారంగా మా అమ్మగారు నా దగ్గర రావడం మానేశారండి. మానేయటమే కాకుండా ఒక బరకం తీసుకొచ్చి, ఇదే నా మంచం అయితే ఆ మంచం చుట్టూ ఇలా బరకం కట్టేశారు. బరకం కట్టేటప్పటికి అప్పుడు దాకా కోస్తా కొంచెం మనుషులు కనబడితే కాస్త ధైర్యం అనిపిస్తూ ఉండేది. ఇలా బరకం కట్టేటప్పటికి నా పరిస్థితి ఎలా మారిపోయిందంటే, చాలా విపరీతమైన పరిస్థితిగా మారిపోయింది. ఎందుకంటే నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వెళ్ళిపోయేదేమో, ఇవన్నీ కూడా ప్రియులరా పూర్తిగా మరి పూడిపోయి గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. నోటితోనే గాలి పీల్చుకుంటూ ఉండేవాడిని. అనుకునేవాడిని కొన్నిసార్లు, ఇలా గాలి పీల్చుకున్నప్పుడే నా ప్రాణం పోద్దేమో, ఇలా గాలి పీల్చుకున్నప్పుడే నేను చనిపోతానేమో అని అనుకుంటూ ఉండేవాడిని ప్రియులరా. కానీ ఈరోజు ఇంత స్వేచ్ఛగా చెప్తున్నాను, కానీ ఆ రోజు నేను పడిన బాధ వర్ణనాతీతం ప్రియులరా. అయితే ఆ మంచం మీదే పడి అలాగే విపరీతంగా బాధించబడతా ఉన్నాను. అప్పటికి దాదాపుగా నెల మీద 10 రోజులు అయిపోయినాయి. ఇక నా జీవితంలో 5 రోజులు మాత్రమే, 15 రోజులు మాత్రమే ఉంది ప్రియులరా. ఆ నెల రోజులు అయిపోయింది. ఇక 15 రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే, మా బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వస్తూ వెళ్తూ ఏమనేవారంటే, అరే అప్పుడే నీకు నిండు నూరేళ్ళు నిండిపోనియా, అప్పుడే నీ జీవితం అయిపోయిందా, నీకేలాంటి రోగం రావాలని వారు దూరంగా నిలబడి ఇలా ముక్కు కచ్చి బడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉండేవారండి. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే వాళ్ళని చూసేటప్పటికీ ఎనలేని దుఃఖం పొంగిపోతూ ఉండేది, భయంకరమైన బాధ వస్తూ ఉండేది. ఏమండి, ఆ పరిస్థితిలో నన్ను రక్షించేవారు, నన్ను కాపాడేవారు, లేకపోతే నన్ను ఈ బాధ నుండి విమోచించేవారు ఎవరైనా ఉంటారా అన్నట్టుగా చాలా ఆలోచనలు చేస్తూ ఉండేవాడిని. కానీ ప్రియులరా, ఏ విధంగా కూడా, ఏ కోచాన కూడా, ఏ పరిస్థితిలో కూడా ప్రియులరా నాకెవరో
కనిపించేవారు కాదు. నాకు అర్థమైంది ఏంటంటే కనుక నా ఇంటి వారే నన్ను కాదనుకుంటున్నారు, నా బంధువులందరూ కూడా నీ జీవితం ఇలాగ అయిపోయింది అంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చిచ్చి నీదేం బతుకురా, నీది కూడా ఓ బతికేనా, ఎక్కడికో నూటికో కోటికో వస్తాంటే ఇలాంటి రోగం నీకు వచ్చింది, ఇలాంటి రోగం, అసలు నువ్వు నష్టజాతకుడు రా అని మాట్లాడుతూ ఉంటే గుండెలు పగిలిపోయేలా ఏడ్చేవాడిని ప్రియులరా. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. మంచం కోళ్ళు పట్టుకొని బిగ్గరగా ఏడ్చేవాడిని. నా ఏడుపు వినేవారు ఎవరు ఉండేవారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే మా కుటుంబంలో మా తల్లిదండ్రులు కానివ్వండి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కానివ్వండి, వీడు ఎప్పుడు చస్తాడా, ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు విడుదల అవుతామా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉండేవారు. అప్పట్లో క్యాన్సర్ రోగం అనేది కాస్త అరుదు, అక్కడక్కడా కనబడేవి కానీ ప్రియులు ఇప్పట్లా కాదు, అప్పట్లో చాలా అరుదు అనమాట. కాబట్టి నాకు అదేదో భయంకరమైన పరిస్థితి వచ్చిందని, ఒక అంటువ్యాధి కలిగిందని చాలా భయంకరంగా నన్ను చూస్తూ ఉండేవారు, తిడతా ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు. ఆ మాటలకి నేను భరించలేక అనుకునేవాడిని త్వరగా చచ్చిపోతే బాగుండు, బ్రతికి వీళ్ళందరికీ భారం అయ్యే కంటే చచ్చిపోయి దూరం అయిపోవడం మేలు, ఎందుకు ఇలా నేను బాధపడాలని చెప్పి చాలా ఏడుస్తూ ఉండేవాడిని ప్రియులరా. అలా ఏడుస్తూ బాధపడుతూ దాదాపుగా నెల మీద 10 రోజులు గడిచిపోయిందండి. నెల మీద 10 రోజులు గడిచిపోయింది. మనుషుల యొక్క స్వభావం ఏంటో ఒక మాట మీకు గుర్తు చేసి ముందుకెళ్ళిపోతాను. ఏమంటే నేను పని చేస్తున్నప్పుడు చాలామంది మా వీధిలో వాళ్ళు అనేవారు, అరే నువ్వు చక్కగా పని చేస్తున్నావు, మీ అమ్మకి డబ్బులు అట్టుకొచ్చేస్తున్నావు, మీ నాన్నలాగా త్రాగుడు అలవాటు చేసుకోలేదురా నువ్వు అని అనేవారు. కానీ ఎప్పుడైతే ప్రియులారా నేను నా జీవితంలో రోగంతో మంచం మీద పడ్డానో, భయంకరంగా రక్తం కక్కుతున్నానో, అదే మనుషులు ఏమంటాం మొదలెట్టి తెలుసా అండి, చిచ్చి నీలాంటి బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అంటాం మొదలుపెట్టారు. నాకు ఒక విషయం అర్థమైందండి. ఏంటనంటే ధనం ఉంటే మన చుట్టూ జనం ఉంటారు, పేరుంటే నీ అంత తోడు లేడు అంటారు, బలం ఉంటే నీవు చాలా గొప్పోడు అని పొగుడుతారు, ఉపయోగపడితే వాడుకుంటారు. కానీ నేను ఒక మాట అంటాను, నీ బలము, నీ ధనము, నీకున్న పేరు, నీకున్న ప్రఖ్యాంతులు ఇవన్నీ దూరం అయిపోయి నువ్వు ఒంటరిగా మారిపోయిన రోజున ఈ రాత్రి నేను మాట్లాడుతున్న ఈ మైక్ అయినా విలువ ఉండదేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులారా. నా పరిస్థితి కూడా అలాగే ఏర్పడింది. ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, కానీ చనిపోవాలని అందరి కోరిక. నా జీవితంలో బ్రతకాలని కోరుకుంది, కానీ బ్రతికించేవారు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఎవరు నన్ను బ్రతికిస్తారు, ఎవరు నన్ను కాపాడతారని ఎన్నో రకాలుగా ప్రియులారా, ఎన్నో విధాలుగా నేను ఇది చేసుకుంటూ వచ్చాను. కానీ నా జీవితంలో ఎదురైన పరిస్థితి ఏంటంటే నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇక నా జీవితం శూన్యంగా మారిపోయింది. మరణము తప్ప మరొక గతి నాకు లేదు, మరణమే నా గమ్యం, మరణిస్తేనే ఈ పరిస్థితి నుంచి నేను ఉపశమనం పొందుతాను, త్వరగా చనిపోతే ఈ బాధ నుంచి విడుదల పొందొచ్చు కదా అన్నట్టుగా ఇక నేను రోజు రోజుకి ఆ మరణానికి చేరువుగా మారిపోతున్నాను. రక్తపు వాంతులు అయిపోతున్నాయి ప్రియులారా, నా చుట్టూ అంతా కూడా రక్తపు వాంతులే, భయంకరమైన పరిస్థితి అనుభవిస్తూ ఉన్నాను. అలాంటి సమయంలో అప్పటికి దాదాపుగా నెల మీద 10 రోజులు గతించిపోయినాక 5 రోజులు మాత్రం ఉన్నాయి. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగిస్తానండి. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందో కాస్త నా వైపు చూస్తే ఈ మాటలు వినండి. మంచం మీద ఎలకలుగా పడుకొని భాగంలో గట్టిగా పట్టుకున్నాను. చాలా విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉన్నాను. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇవాళ కానీ రేపు కానీ ఖచ్చితంగా చనిపోతాను. ఎందుకంటే ఊపిరాటం అనేది, గాలి పీల్చుకోవడం అనేది స్లోగా పూర్తిగా అది ఏమైపోతుంది, తగ్గిపోతూ ఉంది. నోరు బాగా చాచి గాలి పీల్చుకోవాల్సి వస్తూ ఉండేది. అలాంటి పరిస్థితిలో ప్రియులారా ఎప్పుడు నా ప్రాణం పోద్దో తెలియని పరిస్థితికి వచ్చేసింది. ఇక నేను అలాగే మంచం మీద పడి బాధపడుతూ ఉన్నాను. అప్పటికి నెల మీద 13వ రోజు అండి. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. మాది కాలనీ అంటారండి, మిచ్చిరు కాలనీ అంటారు, అంటే అన్ని కులాల వారు కలిసి ఉన్న కాలనీ అనమాట. ఆ కాలనీకి చేర్చి ఒక క్రిస్టియన్ పేట ఉండేది. ఆ క్రిస్టియన్ పేటలో లూథరన్ చర్చ్ ఉండేది. ఆ లూథరన్ చర్చ్ పైన ఈ మైక గొట్టాలు ఉంటాయి కదండి, అవి మా వైపు పెట్టుండి అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది. అలాగని మేము ఎప్పుడూ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళం కాదండి. ఎప్పుడు కూడా బైబిల్ అంటే ఏంటో మాకు తెలియదు, వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు. పాస్టర్ గారు ఎవరో కూడా మా ఇంటికి వచ్చి ప్రార్థించిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి ఎప్పుడు మేము ప్రార్థన కూడా వెళ్ళలేదు. అయితే ఆ రోజు మధ్యాహ్నం 1 గంటన్నర టైం అవుతూ ఉందండి. ఎవరో పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే ఈ 103వ కీర్తన
4వ చరణంలో ఉన్న మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్న మాట చెప్తున్నారు ఆయన. మీరు అడగొచ్చు, ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళలేదు కదా, మందిరం అంటేనే తెలియదు అన్నారు కదా, వాక్యం అంటేనే ఎరగని అన్నారు కదా, మరి ఆ మాట మీకు ఎలాగ అర్థమైంది అని. నిజానికి ఆ మాట నాకు అర్థం కాలేదండి. ఆ మాట ఏంటో కూడా నాకు తెలియదు. కానీ ఆ మైక్లో నుండి ఆ మాట స్పష్టంగా చెవి కనబడుతుంది. ఎంత స్పష్టంగా అంటే ఎవరో ఒక మనిషి పక్కనే నిలబడి మాట్లాడంత స్పష్టంగా కనబడతా ఉంది. ఏమనంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. ఆ మాట స్పష్టంగా వినబడతా ఉంటే ఆ మాట నాకెలా వినబడుతుంది అనుకుంటున్నారు? నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టు వినబడతా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాట ఎలా వినబడుతుందంటే, నిన్ను నేను బ్రతికిస్తాను. నాకు అర్థం కావట్లేదు, నన్ను బ్రతికించడం ఏంటి, నేను బ్రతకడం ఏంటి, నేను చచ్చిపోతాను కదా, నా పని అయిపోయింది కదా, నా జీవితం అయిపోయింది కదా. కానీ ఈ మాట ఎంత స్పష్టంగా వినబడుతుంది ఏంటి? నాకు తెలియకుండానే ఆ మాటకి నేను ఆకర్షితుని అయిపోయాను. కారణం ఏంటంటే, చుట్టాలు చూసినా, బంధువులు చూసినా, చుట్టుపక్కల వాళ్ళు చూసినా, కుటుంబం చూసినా, ఎవరు చూసినా ఒకే మాట, నువ్వు చస్తేనే మంచిది, నువ్వు త్వరగా చనిపోతే బాగుండు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ప్రియులారా, ఆ ఒక్క మాట మాత్రమే నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టు వినపడిందండి. ఆ మాట నాకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకునే పరిస్థితి కూడా నేను లేను. చాలా భయంకర పరిస్థితి. ఎల్లకిల్లగా పడుకొని, భాగంలో గట్టిగా పట్టుకొని, పూర్తిగా కళ్ళు మూయబడ్డా, అలా కళ్ళు తెరవబడలేదు. కానీ ఆ మాట ఏంటా అని ఆలోచించడం ప్రారంభించాను ప్రియులారా. ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తూ ఉన్నాను. నా మంచం చుట్టూ రక్తపు వాంతులండి. నా దగ్గరికి ఎవరు రారు, నాతో ఎవరు మాట్లాడరు. మా అమ్మగారు కూడా నాకు అన్నం ఎలా పెట్టేవారు తెలుసండి. అది వరకు చూడండి, ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసు కదా మీకు, ఉట్టి ఏదైనా అన్నమో కూర వండి అందులో పెట్టేవారు కదా. అలాంటి ఉట్టి తీసుకొచ్చి కర్ర కట్టి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి అన్నీ కూర అన్నం అన్నీ పెట్టేసి అవతల నుండి లోపలికి అందించేవారు. మామూలుగా కర్రతోటి ఆ ఉట్టిలో పెట్టి అందిస్తే పట్టుకుందాం కదా అని ఒకసారి కొన్నిసార్లు చేయి చాపితే ఆ నీళ్లు అందులో ఒలిగిపోయి మొత్తం అన్నం కూర నీళ్లు అన్నీ ఏకమైపోయి తినడానికి ఉండేది కాదు. ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. కానీ ఆ రోజున ప్రియులారా, ఆ మాట ఏంటో నాకు అలా ఆలోచించడం ప్రారంభించాను. నా మంచం చుట్టూ రక్తపు వాంతులండి, విపరీతమైన దుర్వాసన వస్తూ ఉండేది, భయంకరమైన చెడ్డ వాసన వస్తూ ఉండేది. చాలామంది నన్ను అందుకే తిడతా ఉండేవారు, చిచ్చి ఇటు చచ్చిపోతే బాగుండు, ఈ కంపు నుండి మనం విడుదల పొందన్నట్టుగా మాట్లాడేవారు. కాబట్టి ఆ సమయంలో ప్రియులారా, మంచం మీద ఎలకలుగా పడుకున్నాను, ఈ బాగోలో గట్టిగా పట్టుకున్నాను. అలాగే నేను ప్రియుల ఆలోచిస్తున్నాను, ఏంటి మాట ఇంత స్పష్టంగా నాకు వినబడుతుంది ఏంటి, ఎవరు నన్ను బ్రతికిస్తారు, నన్ను బ్రతికిస్తానని ఎందుకు ఈ మాట వినపడింది అని నాకు తెలియకుండానే ఆలోచించడం ప్రారంభించాను ప్రియులారా. ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తూ ఉంటుండగా, ఇదే నా మంచం అయితే నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారు. దగ్గరగా చప్పట్లు స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. నిలబడిన ఆ వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నేను ఎవరెవరినో అడిగావు బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా వినబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు ఈ మైక్లో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వినపడినట్లుగా పూట నా చెవులో అవే మోగుతున్నాయి. ఏమని తెలుసా, నేనే నిన్ను బ్రతికించే దేవుణ్ణి, నేను నిన్ను కాపాడే దేవుణ్ణి. నాకు అర్థం కావట్లేదు. ఆ స్వరం మా అమ్మది కాదు, ఆ స్వరం మా నాన్నది కాదు, ఎవరో నాతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడేది ఈ మాట అని చెప్పి చాలా ప్రియులర్ నేను ఆ మాట వినబడిన కాడ నుంచి కళ్ళు తెరిచి చూసేయాలని చెప్పి కళ్ళు తెరిచి చూశాను. నా కంటికి ఎవరు కనిపించలేదు. కానీ నా శరీరం అండి నడినెత్తి మొదలుకొని పాదం వరకు గజగజ వణుకుపోతూ ఉంది. ఈ రోమాలని ఇలా లేచి నిలబడ్డాయి, తడిసి ముద్దయిపోయాను. ఏమవుతుందో అర్థం కావట్లేదు. చాలా విపరీతమైన పరిస్థితి అనుభవిస్తూ ఉన్నాను. నాకైతే ఆ స్వరము, ఆ మాట నా హృదయంలో ధ్వనించిపోతూ ఉంది. ఆ వెలుగు నా కళ్ళల్లో కనబడతా ఉంది. ఇక నాకు పైకి లేచిపోవాలన్నట్టు అనిపించేస్తూ ఉంది. ఓపిక అయితే లేదు, లేచే అంత పరిస్థితి అయితే లేదు. కానీ ఆ మాట విన్న కాడి నుంచి పైకి లేచిపోవాలని మంచాన్ని గట్టిగా పట్టుకొని లేచి కూర్చున్నాను కానీ కళ్ళు తిరిగిపోతున్నాయి. కూర్చోలేక ఇదే మంచం అయితే ఆ మంచంలో పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాను. ఒక చెయ్యి ఇలా పెట్టుకున్నాను, మరో చేతిలా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు,
కానీ నన్ను బ్రతికిస్తాను అని చెప్తున్నావయ్యా. అయ్యా నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెట్టడం మొదలుపెట్టానండి. ఆ కేకలు విన్న మా అమ్మగారు పరుగున వచ్చి ఆ బరకం పక్కనే నిలబడి అంటది, అరే ఎవరిని అలా కేకలు పెడుతున్నావు, ఎందుకు అలా కేకలు పెడుతున్నావు, ఏమైందని మా అమ్మగారు అంటూ ఉన్నారు. నేను ఏం పట్టించుకోకుండా ఒకే మాట అండి, బ్రతికించవా బ్రతికించవా అని చివరి కేక, బ్రతికించవా అని పెద్ద కేక పెట్టగానే బళ్ళుమని పెద్ద వాంతి అయిపోయిందండి. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఎప్పుడైతే అంత రక్తం నేను అలా వామిటింగ్ చేసుకున్నానో, అలా వామిటింగ్ చేసుకోవడమే దబ్బున అందులో పడిపోయాను. అలా రక్తంలో పడిపోవడం అలా ఉండిపోయానండి. ఎప్పుడైతే అలా ఉండిపోయానో నా నుండి ఎటువంటి శబ్దం కానీ అలికిడి కానీ ఏ విధంగా కూడా వినబడకపోవడం చేత మా అమ్మగారు ఎప్పుడుదా కేకలు పెట్టాడు, అరిచాడు, ఏమైందని చెప్పి ఆ బరకం లేపు చూస్తే నేను ఆ రక్తంలో పడిపోయి, ఇదంతా రక్తం అయిపోయిందంటండి. అలా పడిపోయి ఉండిపోయానంటండి. ఉండిపోతే మా అమ్మ గట్టిగా ఏడుస్తూ, నన్ను ఇంట్లో పెద్దోడానికి పిలుస్తారు, నా భుజం మీద గట్టిగా తడతా ఉందంట. పెద్దోడా లెగు లెగు అని తడతా ఉంటే నా నుండి ఏ విధమైన స్పందన లేకపోయేటప్పటికీ చుట్టుపక్కల అందరూ మా ఇంటికి వచ్చారటండి. వచ్చిన తర్వాత చూస్తే ప్రియులరా, వాళ్ళు ఈ ముక్కులు కాడి అన్ని చేతులు పెట్టి చూసమ్మా నీ కొడుకు చనిపోయాడు, డాక్టర్లు చెప్పారు నెల 15 రోజులు ఎక్కువ బ్రతకడని. మరి ఆల్రెడీ ఇన్ని రోజులు బ్రతకడమే చాలా ఇది కాబట్టి ఇటు చచ్చిపోవడమే మేలు, ఎందుకంటే వీడికి క్యాన్సర్ రోగం, ఇలాంటి వాడు బ్రతకడం కంటే చనిపోవడమే మేలు, నీకు రత్నాలు 4 కొడుకులు ఉన్నారని చెప్పి మా అమ్మగారిని బయటికి తీసుకెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఆ రక్తంలో అలా పడిపోయి ఉండిపోయానండి. నేనైతే చనిపోయాను. నా కొరకు ప్రియులరా మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు మారి గారండి. ఆయన ఈ పాడి సామాన్లు రెడీ చేయడం సిద్ధపరిచారు. గెళ్ళు, అలాగే తాళ్ళు, అలాగే ప్రియ కొండ పిడక అన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారండి. శ్మశానంలో కొంతమంది గొయ్యి తవ్వడం ప్రారంభించారు. ఊళ్ళో మా బంధువులు ఉన్నారంటే వాళ్ళు కౌరెళ్ళింది ఆదినారాయణ చనిపోయి త్వరగా అంటే వాళ్ళు కూడా వచ్చేయడం జరిగింది. సాయంత్రం 5 ఆ టైం అయిపోతూ ఉందండి. 5 ఆ టైం అయిపోతూ ఉంది. 6 లోపల శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేయాలి కనుక కొంతమంది ఆడవాళ్ళు నీళ్లు కూడా సిద్ధపరిచారు. ఇక అన్నీ రెడీ చేస్తున్నారు. రెడీ చేసి ప్రియులరా ఇక మిగిలింది ఏంటంటే శవాన్ని బయటకు తీసుకొచ్చి శవస్నానం చేపించి ప్రియులరా ఆ పాడిమే పడుకోబెట్టి తీసుకెళ్ళి శ్మశానంలో కప్పెట్టి మిగిలింది. అయితే అన్ని పనులు జరుగుతున్నాయి కానీ నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. నేను రక్తంలో అలా పడిపోయానండి. ఒక 10-15 నిమిషాల తర్వాత ప్రియులరా అలా పడిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, నాకు తెలుస్తున్న పరిస్థితి ఏంటంటే, ఒక చీకటి బిలాములో నా ఆత్మ ఇరుక్కుపడి కనబడతా ఉందండి. ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. ఆ చిన్నపాటి వెలుగు రాగానే ఆ చీకటంతా కనుమరుగైపోయిందండి. పట్టపగల వెలుగుగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పట్టపగల వెలుగులో జరిగిన విచిత్రం ఏంటంటే, పైన నిర్మలమైన ఆకాశం కనబడుతుంది, ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదండి. తళ్ళుమని ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన హస్తం అండి. నేను చూస్తున్నాను హస్తాన్ని, గాయపడిన హస్తం, రక్తముతో మిళితమైపోయిన హస్తం, అది కిందకి దిగి వస్తూ ఉంది. హల్లెలూయా. నా దగ్గరికి అంటా వచ్చిందండి, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికానండి. దగ్గరగా చప్పుడు స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. నేను కళ్ళబొల్లి మాటలో కల్పనా కథలు లేనిపోయిన విషయాలు చెప్పట్లేదు. నేను జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. చాలామంది మా ఇంటికి వెళ్ళారు. మా చుట్టుపక్కల అందరూ అడిగారంట, బాబు పలానా వ్యక్తి ఇలా చనిపోయాడు, ఇలా బ్రతికాడంట, యేసు ప్రభు బ్రతికించని చెప్తున్నాడు, ఏంటి సంగతి అంటే, అవును బాబు, ఆయన చనిపోవడం వాస్తవమే, ఆయన బ్రతికించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక నేను ఎప్పుడైతే బ్రతికించబడ్డానని నాకు అర్థమైందో, పిల్లలు ఎవ్వరు నన్ను లేవదీయలేదండి. నాలోనికి నా నడినెత్తి మొదలుకొని పాద వరకు ఏదో ఒక బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా మూలుగులు, నా కండరాలు ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడ్డానో నన్ను ఎవ్వరూ లేవదీయలేదు, నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తానండి, హల్లెలూయా. నిలబడిన తర్వాత నాకేమనిపిస్తూ ఉందంటే, గట్టిగా ఎగరాలనిపిస్తూ ఉంది, గొంతులు అనిపిస్తూ ఉంది. ఏంటంటే ఏదో ఒక బలమైన శక్తి నన్ను కమ్ముకుంది. నేను బ్రతికాను
అని కేకలు పెట్టాలనిపిస్తూ ఉంది. కానీ నా నోరు తెలవబట్టలేదు. నా శరీరం అంతా తేలికైపోయింది ప్రియులారా. చాలా ఆరోగ్యవంతుడిగా మార్చబడిపోయాను. ఈ భాగంలో గాయం ఉంటే ఇలా వంగిపోయింది, నేను నిటారుగా నిలబడ్డానండి. నాకు లోపల ప్రియులారా చాలా ఇదిగా ఉంటే పైన నేను చూసుకుంటే రోత, ఇదంతా రక్తం. అప్పటికి 25 రోజులు అయిపోయి స్నానం చేసి రోతతో కనబడతా ఉన్నాను. పైకి రోతగా ఉన్నాను కానీ నా హృదయం మాత్రం చెప్పనా సఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయిందండి. బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇక నాకు అనిపిస్తుంది, ఇక నేను వెళ్ళిపోవాలి బయటికి, నేను బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఎవరైనా లోపలికి వస్తే చూస్తే బయట ఆ బరకం అవతల మాట్లాడుకున్నారు. నువ్వెళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. సరే వాళ్ళు వస్తారు కదా అని అనుకున్నాను తప్ప వాళ్ళు మాత్రం పొరపాటున లోపల రావట్లేదు, బయటే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు అంతసేపు చూసినా బయటే మాట్లాడుకునేలా ఉన్నారు, లోపలికి వచ్చి వెళ్ళలేరు. నేనే బయటికి వెళ్ళిపోతే గొడవ ఉండదని చెప్పి ఆ బరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నుయ్యి ఉంటుందన్నమాట వీధిలో. ఆ నూతికాడ నిలబడ్డాను. నూతికాడ నిలబడితే కట్టబడిన పాడి కనబడతా ఉంది, వచ్చిన బంధువులు కనబడతా ఉన్నారు, నీళ్ళతో నింపడిన బిందులు కనబడతా ఉన్నాయి. ఏ ఒక్కడు నా వైపు మాత్రం చూడట్లేదు, ఎవరికి మాత్రం ఆడు ఇష్టమైన పని చేసుకున్నారు. సర్లే అంతసేపు అయినా చూసేలా లేరని చెప్పి ఇక నేను ఎవరితోనూ మాట్లాడలేదు. శాత తీసుకున్నాను, నూతిలో వేసుకున్నాను, ఇలా నీళ్ళు తోడుకుని ఎత్తండ పోసుకుని ఉంటే అప్పుడే ఎవరా స్నానం చేస్తున్నారని నూతి వైపు చూశారండి. అలా చూడగానే వాళ్ళ కంటి చూపేగా నోటి మాట లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీడి కోసమేగా పాడి కట్టాం, వీడి కోసమే నీళ్ళు తోడే, వీడి కోసం ఇన్ని పనులు చేసాం, ఈడేంటి ఇక్కడ నిలబడ్డాడు, అయినా ఈడు మనిషి లేకపోతే ఇంకేమనని చెప్పి నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలు నిర్వర్తించారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకడేమో చెయ్యి లాగుతాడు, ఒకడు బొగ్గు లాగుతాడు, ఒకడు ఊపుతాడు. అంటే నేను మనిషినో లేకపోతే ఇంకేమనని చెప్పి ఎన్ని రకాల పరీక్షలు చేసిన విషయం ఏంటంటే వీడి మనిషేరని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను స్నానం చేశాను, లోపలికి వెళ్ళి మారు బట్టలు కట్టుకున్నాను, కాండ్రగించి ఉమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదు. కొట్టల దగ్గరగా చప్పట్లు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 4 రోజులాగేనండి. ఏ ఆశ్రయం హాస్పిటల్ డాక్టర్ గారు అయితే ఈ భాగంలో గడ్డ పగిలిపిదంతా పాడైపోయిందన్నారో అదే డాక్టర్ గారు ముందు నిలబడితే ఆయన నన్ను చూశారు. ఎందుకంటే ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నాతోనే ఉన్నారు. ఆయన ఇవన్నీ పరీక్ష చేయడానికి నాతోనే ఉండి నా విషయంలో కొంత సంభాషణ జరిగింది కాబట్టి నన్ను చూడగానే గుర్తుపట్టాడు. ఆయన గుర్తుపట్టి అన్నాడు, నువ్వు ఇంకా బతికే ఉన్నావని అడిగారు. అవునండి బతికే ఉన్నాను. ఎంత బాగున్నావేంటి అన్నారు. అది చూస్తారనే వచ్చాను. నన్ను లోపల తీసుకెళ్ళి షర్ట్ ఇప్పమని చెప్పి ఇదంతా ఏదో రాసో 10 నిమిషాలు అయిన తర్వాత నన్ను లేపుతున్నారు. బాబు నీ పేరేంటని అడిగారు. నా పేరు ఆదినారాయణ అన్నారు. మరి ఆదినారాయణ అయితే ఇంతకుముందు ఇక్కడ గడ్డ పగిలిపోయింది కదా, ఇదంతా పాడైపోయింది కదా, మరి ఇప్పుడేమైందంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజం చెప్పు, నువ్వు కాదని అంటే నిజంగా నేనేనండి. మరి ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగిందని చెప్తే ఒక 4 రోజుల క్రితం ఒక సంఘటన జరిగిందండి. ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఒక హస్తం అండి రక్తంతో మిళితమైపోయింది, ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చింది, ఈ భాగంలో తాకిందండి. ఆ హస్తం వచ్చి తాకిన తర్వాత నేను చచ్చిపోయిన మరలా బ్రతికానంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్ గారు లేచి నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిలబడటమే కాకుండా నన్ను షర్ట్ వేసుకోమని చెప్పి నన్ను చేయబట్టిన రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. ఆ రూమ్లో కూర్చోబెట్టి అడుగుతున్నారు ఆయన, ఏంటి మరలా చెప్పు అని అన్నారు. అవునండి, ఒక హస్తము తాకిన తర్వాత నేను బ్రతికానంటే ఆయన చాలా గట్టిగా అడుగుతున్నాడు, ఆ హస్తం ఎవరిదో నీకు తెలుసా అని అడిగారు. నాకు తెలదండి. ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా అని అడిగారండి. ఎవరిదయ్యా అని ఆయన వైపు చూస్తూ ఉంటే చాలా బిగ్గరగా పెద్ద కళ్ళు చేసుకొని పెద్ద స్వరంతో చెప్తున్నాడు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయనొక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు. ఆయనొక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొట్టల బిగ్గరగా చప్పట్లు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిన్ను బ్రతికించింది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు. నీకు ప్రాణం పోసింది ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను తిరిగి ఈ విధంగా నిలబెట్టింది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నాకు కూడా తెలియదు. ఒకసారి పాస్టర్ గారు వచ్చినప్పుడు ఖాళీగా ఉంటారులేండి డాక్టర్ గారు, ఈ చదవండి అని ఇచ్చారు. కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు. యోహాను సువార్తలో సందర్భం ఏంటంటే లాజరు చనిపోయి 4 రోజులు అయింది.
యేసు ప్రభు వారు వచ్చి సమాధి ముందు నిలబడ్డారు. రాయిని పొర్లించమని చెప్పారు. ఆ రాయిని పొర్లించిన తర్వాత యేసు ప్రభు వారు లాజరు అని పిలవగానే చనిపోయిన లాజరు, ప్రేత వస్త్రాలతో చుట్టమైన లాజరు, అప్పటికే 4 రోజులు అయిపోయిన లాజరు బయటకు వచ్చి యేసు ప్రభు ముందు నిలబడ్డారు. నేను అనుకున్నాను, ఇవన్నీ కథలో, లేకపోతే చచ్చిపోయినాడు బ్రతుకుతాడా? అసలు చచ్చిపోయినాడు బ్రతుకుతాడా? నా వైద్య చరిత్రలో ఇప్పటి వరకు అలా జరగలేదు. ఇన్నాళ్ళ నా సర్వీసులో చచ్చిపోయినాడు బ్రతకడం అనేది జరగలేదు. ఇది కథల పుస్తకం అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాక్యములో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను వెలిగించింది ఈ మాట, నిన్ను బ్రతికించింది ఈ మాట, నీకు ప్రాణమే పోసింది ఈ మాట. హల్లెలూయా. కాబట్టి నా భుజం మీద చెయ్యేసి అన్నాడు ఆయన, నానా యేసై నిన్ను బ్రతికించాడు, మళ్ళీ నిన్ను పిలిచేదాకా నీ బ్రతుకు సూపర్ అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నిన్ను బ్రతికించాడు. ఈ రోజు మొదలుకొని యేసయ్య కోసమే నువ్వు బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్య కోసమే నువ్వు జీవించాలి అని అంటే, అలాగేనయ్యా యేసయ్య కోసమే బ్రతుకుతాను. మొట్టమొదటి సువార్త చెప్పింది ఎవరో తెలుసా అండి? ఒక డాక్టర్ గారు. ప్రియులరా, నా భుజం మీద చేయేసి నువ్వు ఆనందంగా సంతోషంగా యేసు ప్రభు కోసం బ్రతికని నన్ను చెప్పి పంపించారు. రిపోర్ట్స్ తీసుకుని ఇంటికి వచ్చేసాను. మా అమ్మని పిలిచాను, అమ్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు అమ్మ యేసు ప్రభు వారు. ఏనాడు ఆయన మందిరానికి వెళ్ళలేదు, ప్రార్థన కూడా చేయలేదు. యేసు అన్న మాట మన నోట ఎప్పుడు రాలేదమ్మా, కానీ నన్ను బ్రతికించింది యేసు ప్రభు. ఇవిగా రిపోర్ట్స్ అంటే మా అమ్మ చింపేసి పొయ్యిలో పడేసింది. ఇంకోసారి యేసు ప్రభు అన్నవా నీ మాట మరీ తగ్గదంది. యా అన్నాను. యా అంటావేంట్రా, మీ నాన్న అసలే త్రాగుబోతాడు, ఇప్పటికే మనకు అంతంత మాత్రం బ్రతుకుగా ఉన్నాయి, రేపో మాపో అన్నట్టు ఉన్నాయి మన జీవితాలు, ఏదో నువ్వు బ్రతికావు పట్టకట్టావు అనుకుంటే మళ్ళీ యేసు ప్రభు అంటావేంటనంటే, అమ్మా యేసు ప్రభు మనకి నన్ను బ్రతికించాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దామంటే, నీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే, అంతగా నీకు ఇది ఉంటే ఓ పని చేయి, క్రిస్మస్ వస్తుంది, ఒక అట్టుపల్లి గలటికి అక్కడ ఇచ్చేసి దండం పెట్టిన వచ్చేంది మా అమ్మ. నేను చచ్చిపోయిన బతికితే ఆ అట్టుపల్లి కాదు కదమ్మా ఇవ్వడమా, జీవితాలే యేసయ్యకి ఇచ్చేయాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బ్రతుకులే యేసయ్యకి సమర్పించాలి అని అంటే మా అమ్మంది, ఇంకోసారి యేసుప్రభు అన్నావా నీ మాట మరీ తగ్గదంది. నేను అన్నాను, అన్నం లేకపోయినా బ్రతకగలను, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, యేసు లేకపోతే మాత్రం నేను బ్రతకలేనమ్మా. ఆ ప్రభువే నాకు కావాలంటే నిర్దాక్షిణంగా నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో, ఆ రోజునే చచ్చిపోవనుకుంటానే అంది. అలాగేనమ్మా, నీ దృష్టిలో నేను చనిపోయినోడ్నే, కానీ యేసయ్య నన్ను బ్రతికించాడు. ఈ బ్రతుకు యేసయ్య కోసమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ జీవితం యేసయ్య కోసమే అని అంటే, మా అమ్మ కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానండి. పెంతుకోస్తు ప్రార్థనా మందిరం అని మా వీధిలో ఉందన్నమాట. అప్పటికే అక్కడ సమాధానం గారని ఒక ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు మన్నా మినిస్ట్రీ ద్వారా. ఆయన పరిచయం చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. ఆయన ఏదో ఆ వీధిలో పని చేసుకుంటూ ఉంటే నిలబడితే ఆయన నన్ను చూసి ఏబాబేలా వచ్చా అన్నారు. విషయం అంతా ఆయన చెప్పాను. ఆయన విని నన్ను గట్టిగా కౌగిలించుకుని ఒక మాట చెప్పారు, నాకు మంచి టైంలో దొరికావు, నీకు పని చెప్తాను చేస్తావు అన్నారు. ఏంటంటే ఆ పని అంటే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఇవే మాటలు అందరికీ చెప్తావని అడిగారు. సాక్ష్యం చెప్పాలని నాకు తెలియదండి, మా పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళి వీధి కోటాల్లోనూ, సువార్త కోటాల్లోనూ, కృతజ్ఞత కోటాల్లోనూ ఎక్కడ 2 మైకులు పైన కడితే అక్కడ నిలబెట్టి ఈ సాక్ష్యం చెప్పించేవారు. దేవునికి మహిమ కలుగును గాక. అలా చెప్తా ఉంటే చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు అని ఒక ప్రవాహములాగా అనేక మంది ప్రజలు మందిరానికి రావడం ప్రారంభించారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా మా మందిరంలో 10 మందో 15 మంది ఉండేవారండి. ఇక 1 సంవత్సరం అలా జరిగిన తర్వాత దాదాపు మందిరం నిండిపోయి బయట కూడా కూర్చోవడం మొదలుపెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అనేక మంది ప్రజలు, ఏది వెలుగో ఏది చీకటో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ప్రజలు గ్రహించిన వారై అనేకులుగా ప్రభు మందిరానికి వస్తూ ఉంటే నేను మాత్రం గుళ్ళో పడి ఏడుతున్నాను. ప్రభువా అందరూ వస్తున్నారు కానీ మా ఊళ్ళో ఎవరు రావట్లేదు నాయన ప్రభువా అని ఏడుతూ ఉంటే ఓ తెల్లవారుజామున పక్కన ఒక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నే. దేవునికి స్తోత్రం చెప్పండి. మా నాన్న ఏడుతుంటే ఏంటి నాన్న నువ్వు ఏడుతున్నావేంటి, నన్ను వేడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, నువ్వెందుకు ఏడుతున్నావంటే మా నాన్నాడండి, ఒరే ఏ యేసు ప్రభు అయితే నేను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు,
ఈ రోజుని త్రాగుడు మానేస్తున్నానని మన త్రాగుడు మానేయడండి. మన త్రాగుడు మానేటి మీకు ఎవరికి ఇష్టం లేదండి? మరి గట్టిగా చప్పట్లు కొట్టరా, కొట్టను గట్టిగా చప్పట్లు, కొట్టలు గట్టిగా చప్పట్లు. ఏమండి, ఒక త్రాగుబోతు త్రాగుడు మానేయటం అన్నా, ఏమంటే మార్పు చెందటం అన్నా మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చాలి, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హృదయం ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుతంగా ఏర త్రాగుబోతేనే మా తండ్రిని మార్చేయడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మా నాన్నగారు ఎప్పుడైతే మారారో మరుసటి రోజు మా అమ్మ మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఎంత త్రాగుబోతు మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదండి, మరి మారిపోయింది. ఆ తర్వాత నలుగురు తమ్ముళ్ళు మార్పు చెందారు. మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్త అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమనే ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% మా కుటుంబం పట్ల యేసే నెరవేర్చారండి. గట్టిగా స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. ప్రతి ఆదివారం అండి, ప్రతి ఆదివారం ఇలా వైట్ అండ్ వైట్ వేసుకుని చక్కగా కుటుంబం అంతా బయలుదేరి ఆ వీధంతా వచ్చేస్తూ ఉండేవాళ్ళు మందిరానికి. అలా వస్తుంటే ఆ పక్కళ్ళు ఈ పక్కళ్ళు అనేవారు, నేను అడదాకా ఈ తాగుబోతాడు మనం తిట్టాడు, ఇవాళ గొర్రెపిల్లకి బైబిల్ వెళ్ళిపోతున్నాడు, ఇంత మార్పు కారణం యేసుప్రభు కాదా, మనం కూడా వెళ్తే మన తాగుబోతులు మారతారని మా ఈదులో 30 కుటుంబాలు మారిపోయాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఒకటి, నన్ను బ్రతికించడమే కాదు ప్రియులారా, 2 నా తండ్రిని మార్చడం కాదు, 3 నా కుటుంబాన్ని మార్చడం కాదు, 4వదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం మార్పు చెంది మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తుంటే ప్రభు నాతో మాట్లాడడం ప్రారంభించారు. నా కుమారుడా నా పని చేయన్నారు. నేను అన్నాను, నీ పనికి నే పనికిరాను ప్రభు అన్నాను. ఏ అన్నారు, ఏ అంటావేంటి ప్రభు, నాకు ఊ అంటే ఆరదా అంటే ఊరదు. కాబట్టి ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పేవారండి. 103వ కీర్తన 4వ చరణం చెప్పేసి సెలరేగిపోనేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చదివించేసేవాడిని, ఎవరొకరు మా చదువుతారు కదండి, అలా చదివించిన తర్వాత నేను సాక్ష్యం చెప్పేసేవాడిని. ఒక్కోసారి ఎవరైనా వచ్చనేవారు, ఆ పై వచ్చిన వేటి కింద వచ్చిన వేటి పక్క వచ్చిన ఏంటంటే నాకు తెలదండి, మా పాస్టర్ గారిని అడగండి అనేవాడిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నాకు చదువు లేదండి. మా నాన్నగారు చిన్నప్పుడు బళ్ళో స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు నన్ను, ఎందుకంటే తాకట్టు పెట్టుకోవడం సరిపోయిందిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకెక్కడ జాయిన్ చేస్తాను స్కూల్లో. కాబట్టి అక్షరం ముక్క లేదండి నా జీవితానికి. హల్లెలూయా. చదువుకున్న ఆశ ఉంది కానీ చదివించే పరిస్థితి లేదు, ఆ స్కూల్లో వేయలేదు. కాబట్టి నాకు రాసే విధానం లేకపోతే చదివే విధానం లేదు. కాబట్టి ఈ రిఫరెన్స్ మా పాస్టర్ గారు చెప్పేవారు, అలా చెప్పేసేవాడిని. అయితే నేను అన్నాను ప్రభుతోటి, నాకు వాక్యం చదవడమే రాదు ప్రభువా, ఇంకేం సేవ చేస్తాను ప్రభువా, సేవ వద్దు ఏమొద్దు, ఏదో పని చేసుకుంటాను, పాస్టర్ గారికి ఎప్పుడూ పరిచారకుడిగా ఉంటాను, నేను మాత్రం నమ్మకంగా సాక్ష్యం చెప్తాను ప్రభువా, ఏదో పని చేసుకుంటానంటే ప్రభు అన్నారు, ఏదో పని చేసుకుంటాను కాదు నేను బ్రతికించింది, నా పని చేస్తామని బ్రతికించాను అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగే మందిరంలో పడుకునేవాడిని అండి. మందిరంలో పడుకుంటే తెల్లటి గోడ మీద ఏమండి ఈ నల్లటి అక్షరాలు, అంటే కల్లో ఈ బైబిల్ పెద్దగా ఓపెన్ అయ్యేది. ఇప్పుడు ఈ మనకి బ్యానర్ మీద పెద్ద పెద్ద అక్షరాలు అలాగా వెనకాల బ్యాక్గ్రౌండ్ కనబడుతున్నాయో అంత అక్షరాలుగా గోడ మీద కనబడుతూ ఉండి నాకు గుర్తుపట్టి అంత జ్ఞానం లేదు. అప్పుడు ఇక్కడ ఏ హస్తం అయితే తాకిందో అదే హస్తం మరలా రావడం ప్రారంభించింది. ఆ హస్తాన్ని నేను చూస్తున్నాను. చూసినప్పుడు వ్రేలు చూపించి చదివి మాట అని అన్నారు. చదివే అంత జ్ఞానం లేదు. అయితే ఆయనే గట్టిగా స్వరంతో కీర్తన గ్రంథం 1వ కీర్తన నుండి 150వ కీర్తన చివరి చరణం వరకు కూడా 3 నెలల 15 రోజులు ప్రియులారా అక్షర జ్ఞానం, అక్షరం మొక్క తెలియని నా జీవితానికి 150 కీర్తనలు ఆ మహాప్రభు నాకు నేర్పించారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత 66 పుస్తకాలు చదువుకునే కృపాజ్ఞానం దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగును ప్రియులారా వాక్యమే చదవని నాకు వాక్యాన్ని ప్రభు నేర్పించారు. నేను చెప్తున్నాను ప్రియులారా, నేను నా జీవితంలో ఏమాత్రం కూడా విలువలేని వాడిని, పడవేయబడిన వాడిని, పారవేయబడిన వాడిని, భయంకరమైన జీవితం నాది. కానీ ఆ మహాప్రభు చేతుల్లోకి వచ్చిన తర్వాత, ఆ మహాదేవుని చేతుల్లోకి వచ్చిన తర్వాత నా జీవితాన్ని క్రమక్రమంగా ఆయన మలచటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యమే తెలియని నా జీవితానికి ప్రభు వాక్యం నేర్పించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నాకు పాటలు పాడడం రాదండి. ఎందుకంటే మా పాస్టర్ గారు కూడా ఉండేవాడిని. ఒకే పాట వచ్చు. ఏం పాట అంటే ఆ పాట నడిపించు నానావా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా అదే పాట. మా పాస్టర్ గారు అందుకో ఆదామరాజు అంటే నడిపించు నానావని మొదలెట్టేవాడిని. ఓసారి సమాధి పెట్టుకాడు పాడేస్తున్నానండి సీరియస్గా.
మా పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు, అరే ఆగరా బాబు, సమాధి పెట్టుకాడ పరదేశంలో ప్రియులారా పాడాలి కానీ నడిపించిన నాన్న ఇంకెక్కడ నడిపిస్తావు, చనిపోయాడుగా అని అంటే గొళ్ళుమని ఏడుతున్నాను అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. గుళ్ళోకి వెళ్ళిపోయి తలకాయ ఆ బలిపేట మీద పెట్టుకుని, ప్రభువా ఇన్ని నేర్పించినవాడు ఇంకో పాట ఏదైనా నేర్పించవచ్చు కదా ప్రభువా, ఎన్ని పాటలైనా ఆ పాటలోకి వెళ్ళిపోతుంది ప్రభు, ఈ పాటలన్నీ నాకు పాటలు నేర్పించు ప్రభు అని ఏడుతూ ఉంటే ఇప్పటికీ 300 కంటే పైచిలుకు పాటలు ప్రియులరా. అక్షర జ్ఞానం లేదు, స్వరజ్ఞానం లేదు, ఏమీ నాకు తెలియదండి, కానీ ప్రభువే సమస్తము నాకు నేర్పించాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇందాక నేను పాడిన కృప కలుగునుగా అనే పాట ప్రభు నాకు ఇచ్చిన పాట. అనేకమైన పాటలు 2017 అనుకుంటా 8 పాటలతో కూడిన ఒక సీడీ అండి. అప్పుడు సీడీలు ఉండే కదా. నిన్ను స్తుతించుటే నా కర్తవ్యం అనే ఒక సీడీ ఆల్బమ్ చేయడానికి దేవుడు కృప చూపించారు. ఆ తర్వాత చాలా పాటలు, ఒక్కో పాట 2 పాటలు అప్పుడప్పుడు ఈ యూట్యూబ్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అలాగని ప్రియులరా, ఏ విధమైన అర్హత లేని నా జీవితానికి నిజంగా చెప్తున్నాను, దైవజనుని కాలిగోటు కూడా నేను సరిపోనండి. అలాంటి నా జీవితాన్ని పూట ఇంత ఉన్నతంగా ప్రియులరా, లేకపోతే ఇంత మీ అందరి ఎదురుగుండా చాలా అద్భుతమైన జ్ఞానం కలిగిన వాళ్ళు మీరు అందరూ, చాలా విశేషమైన జ్ఞానం కలిగిన వాళ్ళు, అలాంటి వారి ముందు నన్ను నిలబెట్టుకుని సాక్ష్యం చెప్పేస్తున్నారు ప్రభు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగని ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి పాటలు పాడడం కూడా ప్రభు నేర్పించారు. అలాగని ప్రియులరా, ప్రభు సేవలో స్థిరపడ్డాను. 1998 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించాను. నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నాను. మా పాస్టర్ గారి దగ్గర 4 సంవత్సరాలు నమ్మకంగా పరిచర్య చేశాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2002 మే 22 తారీఖు నాకు వివాహం జరిగింది. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారు. నాకు 2 పిల్లలండి. మా పాప ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుంటా ఉంది. మా బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. భీమవరం పక్కన ఈలంపూడి అనే ఒక గ్రామంలో సేవ చేస్తూ, అలాగే గణపవరం దగ్గర ఒక గ్రామంలో సేవ చేస్తూ, ఇలాగను ప్రియులరా అనేక ప్రాంతాలకు వెళ్ళి గనులైన దైవజనులు ఎక్కడికి ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి నేను ఆరాధించే దేవుడు నేటికి కూడా సజీవుడైన దేవుడు అని ప్రకటించే గొప్ప భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా ప్రాంతాలు ప్రియులరా వెళ్ళాను. మహారాష్ట్ర వెళ్ళాను, ఛత్తీస్గఢ్ వెళ్ళాను, ఏమండి ఒరిస్సా వెళ్ళాను ప్రియులరా. మన దేశంలో కొన్ని రాష్ట్రాలు తిరిగి ప్రియులరా, అలాగే మన హైదరాబాదు, అలాగే మన తెలంగాణ, మన ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాంతాలు తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన కార్యాన్ని అనేకులకు ప్రకటించే భాగ్యం ఇచ్చారు. ఇప్పటికీ 39 మంది క్యాన్సర్ రోగులు బాగుపడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా బాగుపడ్డారు నేను ఎత్తిమే చేసి ప్రార్థన చేస్తే కాదు, ఇలాగే మైకులో సాక్ష్యం చెప్తున్నప్పుడు బయట గొట్టాలు కడతారు కదండి, ఆ మీటింగ్లో అక్కడక్కడ మాటలు విన్నప్పుడు ఆ ఇళ్లల్లో కూర్చొని ప్రభువా ఆయన బ్రతికించావంట, మమ్మల్ని కూడా బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఇప్పటికి దాదాపుగా ప్రియమైన దేవుడురా 39 మంది క్యాన్సర్ రోగులు ఆశ్చర్యకరంగా బాగు చేయబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న ఈ మధ్యకాలంలో మొన్న జనవరి మాసంలో 16వ తారీఖు నేను గుడివాడ దగ్గర అంగుళూరు అని ఒక ఊరు వెళ్ళినట్టు. ఆ ఊరిలో గత సంవత్సరం మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ సాక్ష్యం చెప్పాను. ఆ సమయంలో 17-18 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవనస్తుడు భయంకరమైన బోన్ క్యాన్సర్తో బాధపడుతూ మంచం మీద పడి చనిపోతామని డాక్టర్లు చెప్పారు. ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఆయన ఈ లైవ్లో సాక్ష్యం వింటూ, తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా చెప్పిన తర్వాత పిల్లల సాక్ష్యం విన్న తర్వాత ధైర్యం తెచ్చుకొని ప్రభువా ఆయన్ని బాగు చేయటమే కాదు నన్ను కూడా నీవు బాగు చేయగలవని ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో నిలబెడితే దేవుడు ఆ బోన్ క్యాన్సర్ నుంచి యేసయ్య ఆశ్చర్యకరంగా ఆయన బాగు చేసి నేడు ఆయన కూడా ప్రభు పరిచర్యలో సేవ చేస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు ఎవరైనా ఈ మాటలు వింటాం ఖచ్చితంగా యేసయ్య వారిని కూడా బాగు చేయునుగాక, వారిని కూడా స్వస్థపరచునుగాక, వారికి కూడా విడుదల కలిగ చేయునుగాక. నా తండ్రిలాగే త్రాగుడికి భయంకరంగా అలవాటు అయిపోయినాడు ఎవరు ఉంటే యేసు నామములో ఈ రాత్రి వారిని విడుదల చేయునుగాక. యేసయ్య వారిని సంపూర్ణంగా విడిపించునుగాక. ప్రియులారా, ఆ రీతిగా ఆ మహాదేవుడు ప్రియులారా నా కుటుంబాన్నే కాదు, నా జీవితాన్నే కాదు, సంపూర్ణంగా ఈ రోజున మట్టికి వెళ్ళిపోయిన జీవితాన్ని, ఏమంటే సమాధి గోతికి వెళ్ళిపోయిన జీవితాన్ని, మరుగైపోయిన జీవితాన్ని మహిమగా మార్చి ఈ పూట ఇక్కడ నిలబెట్టారు. ఇది నా సాక్ష్యం.
దేవుడు ఈ మాటలను, ఈ సాక్ష్యమును మనందరి వినికిట్లో దీవించును గాక.